సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ముగిసింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. అనంతరం వైభవంగా సాగిన అమ్మవారి అంబారీ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పలహార బండ్లు, తొట్టెలు ఊరేగింపుతో అమ్మవారి 15 రోజుల ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టిగా వర్షాలు పడి ప్రజలు వరదల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పారు. కొన్నేళ్లుగా విగ్రహ ప్రతిష్ఠ చేయమని కోరినా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 మాసాల్లో విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలని, లేదంటే ప్రాణ నష్టం కలిగిస్తానని హెచ్చరించారు. తన కోరిక తీరిస్తే భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తానని తెలిపారు. నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు గాని మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల వచలందరినీ ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా, ఏ ప్రమాదాలు వచ్చినా గాని కాపాడుతున్నా. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రంగంలో అమ్మవారు వెల్లడించారని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నిరంతరం అమ్మవారి సేవలో ఉండే జోగినిలు ఈసారి అసంతృప్తికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. జోగినిలకు గుర్తింపు కార్డులు అందించే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. లాల్ దర్వాజా బోనాల్లో జోగినిల కోసం తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులు భారీగా రావడం వల్లే నిన్న అపశృతి జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటినీ నీటి సంరక్షణ చేసుకుని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, తెలంగాణ సాంప్రదాయం ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. భవిష్యత్తులో శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈ రోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా వారు చేసే ప్రయత్నం జరుగుతుంది. రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపు ఘనంగా జరిగింది. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన 34 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగుపై అమ్మవారి పటాన్ని పెట్టి ఊరేగించారు. ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి వేషాలు వేసుకుని ప్రత్యేక నృత్యంతో ఘనంగా ఊరేగింపు జరిగింది. ఘటాల పలహారం బండ్లు, తొట్టెలు ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి.